కడపకు ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ కడపకొచ్చేసింది. అక్టోబర్ 5న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, కోటిరెడ్డి సర్కిల్, కడప. చాలా ఆనందోత్సవాల మధ్య బతుకమ్మ సంబరాలను ఇక్కడ నిర్వహించడం, మరి వనజక్క, అనితక్క, రమక్క, పద్మక్క, ఉమక్క, మా అక్కలందరికీ, నువ్వు కూడా చిన్నక్క అక్కలకు, అదే విధంగా ప్రెస్ క్లబ్ కమిటీ సోదరులకు, వేణుగోపాల్ నాయుడు గారు, అదే విధంగా రవీందర్ రెడ్డి, రవికాంత్ రెడ్డి గారు, రాజేష్ గారు, రవిప్రసాద్, హరిప్రసాద్, అందరికీ కూడా సోదరులందరికీ, మాకు మా ఆడకూతులు ఈ పండుగ నిర్వహించుకోవడానికి సహకరించినటువంటి ప్రెస్ క్లబ్ సోదరులకు అందరికీ, మరి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ నమస్కారాలు. ఈ 9 రోజుల బతుకమ్మ పండుగలో మేమందరం భాగం పంచుకొని చూస్తారు కదా, ఎంత ఉత్సాహము, ఆనందము అన్నీ కూడా కలగలిసినటువంటిదే బతుకమ్మ పండుగ. మనం చూస్తే ప్రపంచంలో మరి మన దగ్గరే ఉండడానికి కారణం ఒక భౌగోళికమైనటువంటి పరిస్థితులు, పరిసరాలు, జీవన విధానాల నుంచే మన పండుగలు, మన సంస్కృతి, మన ఆచారాలు, మన కట్టుబొట్టు అనేస్తుంది. తెలంగాణ ప్రాంతం ప్రధానంగా చెరువుల మీద డిపెండ్ అయి వ్యవసాయాన్ని చేసేటువంటి కల్చర్ ఇక్కడ ఉంది. అదే విధంగా మరి ఈ ప్రాంతము ఒకప్పుడు నీళ్లు లేనటువంటి ప్రాంతంలో కూడా చెరువుల నీళ్లు తాగడము, చెరువుల ద్వారానే వ్యవసాయం నడిచేది. ఆ రకంగా మరి చెరువుల పండుగ, పూలతో మనం చేసే పండుగ ఈ బతుకమ్మ పండుగ, బతుకునిచ్చే పండుగ. మరి తల్లి అంటే ఒక ఆడకూతురును అత్తగారింటికి పంపిన తర్వాత ఆ రోజులలో మళ్ళీ బతుకమ్మకే కలుసుకునేటువంటి అవకాశం. ఇప్పుడు అంటే సెల్ ఫోన్లు అన్ని రావడం పోవడం ఈజీ అయిపోయింది. అప్పుడు ఆడకూతురు మరి అత్తగారింటి దగ్గర ఏం తిన్నదో తినలేదని గౌరమ్మను పెట్టి బతుకమ్మకు నైవేద్యం పెట్టి ఆ యొక్క నవధాన్యాలను అంటే నవ పదార్థాలు 9 రోజులు చేసేటువంటి పదార్థాలు కూడా బిడ్డలకు పెట్టుకొని వాళ్ళ కడుపు నింపి వాళ్ళని ఆరోగ్యంగా ఉంచేటువంటి బతుకమ్మ పండుగ కూడా. అదే కాకుండా ఇంతసేపు ఆట ఆడుతుంటే మరి మా బాడీ కూడా యాక్టివ్ అయిపోయింది. అంటే మనకు సైంటిఫికల్ గా కూడా చూస్తే ఈ పువ్వులలో ప్రతి ఒక్క గుణం ఉంటుంది, ఔషధ గుణం. చెరువులను శుద్ధి చేసుకుంటాం. అందులో గౌరవం అంటే మరి మాంగళ్యం ఉండాలి అని పసుపు కుంకుమ వాడతాం. అప్పుడు మరి ప్రతి ఒక్కరు కూడా మంగళసూత్రాలకు పసుపు కుంకుమ పెట్టుకొని మన గౌరమ్మను తీసుకుపోయి చెరువులో కూడా ఇస్తాం. చెరువులను కూడా శుద్ధి చేసుకునేటువంటి కార్యక్రమం. ఒకప్పుడు చెరువు నీళ్ళే తాగేది మనం. కాబట్టి చెరువులు ఈ ప్రాంతానికి జీవనాధారము. అదే విధంగా తీరొక్క పూలతోటి పూలను మరి పూజించి అనంతరం మనము చెరువులలో వేసి చెరువులను కూడా శుద్ధి చేసుకునేటువంటి కార్యక్రమం, చెరువులను కూడా పూజించుకునేటువంటి కార్యక్రమం. ఈ బతుకమ్మ మనకు బతుకునిచ్చినటువంటి పండగ కాబట్టి ప్రతి ఒక్క మహిళ మరి ఎంతో సంతోషంగా ఆడుతూ పాడుతూ ఈ 9 రోజులు గడపడం మరి ప్రపంచంలో ఎక్కడ లేదు, మన తెలంగాణలో ఉంది. సో మనము ఈ పండుగను కాపాడుకుందాం, బతుకమ్మను భవిష్యత్ తరాలకు అందిద్దాం. మనం ఏ స్థాయిలో ఉన్నా, ఎంత గొప్ప ఆస్తులున్నా, ఎంత గొప్ప పదవులలో ఉన్నా, అంతిమంగా మన అస్తిత్వాన్ని తెలిపేది మన ఆచారాలు, మన పండుగలు, మన కట్టు బొట్టు, మన జీవన శైలినే మన ఆత్మ గౌరవానికి ప్రతీక. కాబట్టి ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో మరి బతుకమ్మనే మన యొక్క అస్తిత్వము, మన యొక్క ఆచారము, మన యొక్క గొప్ప మరి కలగొలుపుకున్నటువంటి పండుగ. ముఖ్యంగా ఆడకూతుళ్ళు కూడా అత్తగారిళ్ళకి వెళ్ళిన తర్వాత అందరినీ కలిపేది చిన్ననాటి మిత్రులను కానీ మరి పెళ్ళైపోయినటువంటి వాళ్ళు మళ్ళీ పండుగకు వచ్చేది కానీ ఇదే బతుకమ్మ. కాబట్టి ఎన్నో రకాల గొప్పతనం ఈ బతుకమ్మ పండుగలో ఇమిడి ఉంది. కాబట్టి ప్రాంతాలకు అతీతంగా మంచి ప్రేమతోటి అందరం కూడా ఈ సంవత్సరం బతుకమ్మను ఘనంగా నిర్వహించుకుందాం. అందరికీ కూడా మా ప్రెస్ క్లబ్ సోదరిమణులకు, సోదరులకు, మా రిపోర్టర్స్ అందరికీ హృదయపూర్వక బతుకమ్మ శుభాకాంక్షలను తెలియజేస్తూ అదే విధంగా మరి దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్తే. వనజ నా పేరు, సి వనజ, వైస్ ప్రెసిడెంట్ ప్రెస్ క్లబ్. మేము నలుగురు ఇక్కడ ఈసీ మెంబర్స్ కూడా. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నాము. గత కొద్ది సంవత్సరాలుగా ప్రెస్ క్లబ్లో బతుకమ్మ అనేది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మాకు మంచి రెస్పాన్స్ ఉంది.
ఎప్పుడూ లేదు. విమెన్ జర్నలిస్టులు అందరూ కూడా వచ్చి ఆడటం అనేది మాకు ఇది ఒక రకంగా చాలా మంచి ఈవినింగ్ కూడా. తప్పకుండా అందరం ప్రతి సంవత్సరం ఎదురు చూసే రోజు ఇది. బతుకమ్మ ఆ రోజు కోసం ఎదురు చూస్తాము, మేము ప్రతి సంవత్సరం చేసుకుంటాము. సో ఈ బతుకమ్మ ఎట్లయితే పూల పండుగ ఎట్లా అందంగా ఉంటుందో అట్లాంటి పూలే అందరి జీవితాల్లో పూయాలని మేము కోరుకుంటున్నాము. బతుకమ్మ అంటేనే ఆడపడుచుల పండుగ అండ్ విమెన్ జర్నలిస్ట్ ఆర్ ఆల్సో ఫస్ట్ లేడీ అండ్ దెన్ జర్నలిస్ట్ కాబట్టి వి డోంట్ మిస్ దట్ ఫన్ బికాస్ సంవత్సరానికి ఒకసారి వచ్చే బతుకమ్మకి అందరూ పాపం డ్యూటీలో ఉంటారు బట్ దేర్ సోల్ ఆల్వేస్ వాంట్స్ టు ప్లే బతుకమ్మ కాబట్టి ఈ రోజు జర్నలిస్టులకి ప్రత్యేకమైన ఆహ్వానంతో ప్రెస్ క్లబ్ నిర్వహిస్తోంది బతుకమ్మ సంబరాలు. అండ్ ఎవర్ సిన్స్ ఇట్ స్టార్టెడ్ హ్యూజ్ రెస్పాన్స్. ఎంత పనులున్నా కానీ అదే ఉత్సాహంతో వచ్చి బతుకమ్మ ఆడతారు. సో ఆ పరంపరని మేము కొనసాగిస్తూ ఉన్నాం. ప్రకృతిలో ఉన్న పువ్వులన్నీ తెచ్చి ఆ ప్రకృతి రూపమైన గౌరమ్మని పూజించడమే ఈ బతుకమ్మ పండుగ. అయితే ఈ బతుకమ్మ పండుగ రోజు అంటే నిత్యం అందరం ఉమెన్ జర్నలిస్టులు అలసి సోల్సి ఉంటాము. ఈ బతుకమ్మ పండుగ కోసం అయితే సంవత్సరం మొత్తం అందరూ మహిళా జర్నలిస్టులు ఎదురు చూస్తారు. ఎప్పుడెప్పుడు బతుకమ్మ పండుగ వస్తుందా, ఇక్కడ ఒక్క చోట చేరి అందరం బతుకమ్మ ఆడుకుంటామా అని ఎదురు చూస్తుంటాము. ప్రకృతిని పూజించే పండుగ. మహిళ అంటేనే ప్రకృతి, అందుకే ప్రకృతిలోని పువ్వులను తెచ్చి బతుకమ్మ ప్రకృతిని పూజించి అందరం ఒక్క చోట చేరి ఆడి పాడి అందరం కలిసి ఈ మహిళా జర్నలిస్టులమంతా గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఒక్క చోట చేరి అందరం కూడా చాలా సంతోషంగా ఈ పండుగ జరుపుకుంటున్నాము. అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. ప్రతిరోజు వాళ్ళ వర్క్స్ లో బిజీ ఉంటారు. సో జర్నలిస్ట్ ఫ్యామిలీస్ అంటే మహిళా జర్నలిస్టులు అందరూ ఇయర్లీ వన్స్ బతుకమ్మ సెలబ్రేషన్స్ లో కలవడం అనేది చాలా హ్యాపీ ఇష్యూ. సో కొన్ని సంవత్సరాల నుంచి బతుకమ్మ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. దట్ ప్రెస్ క్లబ్ లో ఆల్ ఛానల్స్ అంటే ప్రింట్, ఎలక్ట్రానిక్ మహిళలందరూ ఎప్పుడు బిజీగా ఉంటారు. బట్ జర్నలిస్టులు కూడా ట్రెడిషనల్ గెటప్ లో ఒకే ప్లేస్ లో కనిపించే వేడుక ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్. సో బతుకమ్మ సెలబ్రేషన్స్ కాకుండా అందరూ కలిసికట్టుగా యూనిటీగా ఇది ఒక సెలబ్రేషన్ చేసుకోవడానికి మంచి ప్లేస్ అని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అందరూ ఈ సాయంత్రం వచ్చి చక్కగా ఆడి పాడి ఈ సాయంత్రాన్ని శోభావంతం చేసినందుకు మీడియా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మీరందరూ వచ్చి కవర్ చేసినందుకు. కడపకు ఒక విశేషం, మీ లలిత జ్యువెలరీ కడపకొచ్చేసింది. అక్టోబర్ 5న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, కోటిరెడ్డి సర్కిల్, కడప. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.